ఆమె అనుకుంటుంది. కేటీఆర్ అది జయించిండేమో. ఆమె మొత్తం టార్గెట్ మొత్తం కేటీఆర్ఏ. ఇది ఆమె కవితకు సంబంధించి ఈరోజు వార్తలు. రేపు మళ్ళీ ఇంకోటి లీక్ అవుతుంది. నిన్ననేమో ఏబిఎన్ రాధాకృష్ణ తోటి కాంగ్రెస్ తోటి కారు దిగి చేయగలుగుతుందనే వార్త వచ్చింది. ఈరోజేమో బీజేపీలో నేను జైల్లో ఉన్నప్పుడే బీజేపీలో కలిపే ప్రయత్నాలు చేస్తున్నారు, నేను అడ్డుకున్నానని చెప్పింది. రేపు ఇంకో టాపిక్ వస్తుంది చూడు, రేపు ఏదో ఒకటి వస్తుంది. ఇట్లా 5 తారీఖు వాళ్ళ డాడీ కేసీఆర్ విచారణ అయిపోయేదాకా ఇలాంటి హాట్ టాపిక్ ఇట్లు హాట్ కామెంట్స్ మన కల్వకుంట్ల కవిత గారు చేస్తూనే ఉంటారు. ఎందుకంటే మీడియాని తన వైపు తిప్పుకోవాలి. తనకు మీడియా గత కొంతకాలంగా దూరంగా ఉంది, తనని ఫోకస్ చేయట్లేదు. ఇంకోటి ఏంటంటే కేసీఆర్ని మీడియా ఫోకస్ చేయొద్దు. కాళేశ్వరం కేసుల విషయంలో కానీ, కాళేశ్వరం విచారణకు సంబంధించే కానీ, మిగతా ఏ విషయంలో కానీ చేయకుండా ఎప్పటికప్పుడు మీడియాని తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రింట్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ టోటల్గా తన వైపు తిప్పుకునే ప్రయత్నంలో భాగంగా తను ఇవన్నీ చేస్తుందని చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది.